హలో ఫ్రెండ్స్, మనం రామకృష్ణ మఠం వారు ప్రచురించినటువంటి దేవాలయం హైందవ సంస్కృతికి ప్రతీక అనే పుస్తకంలో భాగంగా ఆలయం విశిష్టత గురించి తెలుసుకుందాం. దేవాలయానికి వెళ్ళినప్పుడు మనకు సాధారణంగా కలిగే అనుభూతి అలాంటిది. మనం ఎందుకు దేవాలయానికి వెళ్తామంటే ఆలయ ప్రాంగణంలో మనం ప్రశాంతతను పొందుతాము, పవిత్ర భావనలు మనకు కలుగుతాయి. భగవంతుడు సర్వాంతర్యామి అయినప్పటికీ ఆయనను అన్ని వేళలా అందరిలో అన్నిటా దర్శించడం అనేది ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేరుకున్న సాధకులకే సాధ్యపడుతుంది. ప్రాపంచిక వ్యవహారాల్లో పూర్తిగా నిమగ్నమై ఉండే అధిక సంఖ్యాకుల మనసులో భగవద్భావనను పాదుకొల్పడానికి భారతీయ సంప్రదాయం కనుగొన్న ఒక ఉత్తమ మార్గం భగవంతుణ్ణి ఒక చోట ప్రతిష్ఠించి పూజించడం. అలా మనకు ఆలయాలు వెలసినాయి. భారతీయ సమాజ ఆధ్యాత్మిక పురోగతిలో దేవాలయాలు ప్రధాన పాత్రను పోషించాయి, ఇంకనూ పోషిస్తున్నాయి అనడం నిర్వివాదాంశం. భగవంతుడి ఆవాసంగా భావిస్తూ ఆరాధించే మందిరమే దేవాలయం. ఈ ఆలయాన్ని భగవంతుడికి మానవుడికి మధ్య అనుసంధానంగా కూడా అభివర్ణించవచ్చు. భారతదేశ చరిత్రలో అనాదిగా హిందువుల ఆధ్యాత్మిక జీవనాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రభావితం చేయడంలో ఆలయాలు ఘనతరమైన పాత్రను పోషించాయి. సమాజంలోని సమస్త రంగాల వ్యవస్థీకృత రూపకల్పనకు ఆలయాలు తోడ్పాటునందించాయి. ఏకం సత్ విప్రా బహుధా వదంతి అన్న వేదోక్తిని అనుసరించి హిందువులు భగవంతుణ్ణి చేరుకునేందుకు ఎన్నో మార్గాలను అవలంబిస్తూ వస్తున్నారు. భారతదేశంలో వైదికపరమైన యజ్ఞయాగాదులతో కూడిన ఆరాధన ఓవైపు, పౌరాణిక మూర్తిమత్వ ఆరాధనలు మరోవైపు ఏకకాలంలో అభివృద్ధి చెందాయి. భగవద్భావనతో తన ఆత్మను ఆ పరమాత్మతో మమేకం చేసుకునే అవకాశం భక్తుడికి కలగడంలో ఆలయాలు ప్రముఖ పాత్రను పోషించాయి. భారతదేశంలో దేవాలయాన్ని ఆలయం, కోయిల్, మందిర, ప్రసాదం, చైత్య, హర్మయ ఇలా వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు పేర్లతో పిలుస్తూ ఉంటారు. కానీ శిల్పవాస్తు శాస్త్రాలు, వేదాలు, శృతులు భగవంతుణ్ణి కొలిచే కట్టడాన్ని ఆలయంగా నిర్వచిస్తున్నాయి. ఆత్మ లయించే స్థానమే ఆలయం అని అంతరార్థం. వేదాంత తత్వపరంగా ప్రతి జీవి దేహము దేవాలయమే. భౌతికమైన ఈ శరీరంలోని ఆత్మ ఆలయంలో ప్రతిష్ఠించే పరమాత్మకు ప్రతిరూపం. ఇలా ప్రతి జీవి కూడా ఓ సంచార దేవాలయమే. అయితే సర్వజీవులన్నిటిలోకి మానవుడికి భగవంతుడు విచక్షణాశక్తిని, ఆలోచనాశక్తిని ప్రసాదించాడు. ఈ శక్తితో మానవుడు తనలోని పరమసత్యం కోసం అన్వేషించడం ప్రారంభించాడు. అందులో భాగంగా మతం, ఆధ్యాత్మికత, మత సాధనలు తదితర అంశాలపై దృష్టి సారించాడు. చివరకు భగవంతుడికి ఆ సర్వోన్నత శక్తి బహురూపాలని తెలుసుకోగలిగాడు. ఆ సాధనలో భగవత్ సాక్షాత్కార మార్గాలు కూడా అనేకమని తెలుసుకున్నాడు. ఆ మార్గాలను శాస్త్రాల రూపంలో వారసత్వంగా ముందు తరాలకు అందజేశాడు. మానవ జన్మ లభించడం దుర్లభం. మరి అలాంటి ఈ జన్మలోనే భగవత్ సాక్షాత్కారం చేసుకొని జన్మ వృధా అనేవారు భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంస. మన శాస్త్రాలు, పురాణాలు ఉటంకిస్తున్నట్లు భగవంతుడు సర్వత్రా, సర్వభూతాల్లోనే కాదు, చివరకు ప్రతి ఒక్కరిలో నెలకొని ఉన్నప్పుడు ప్రత్యేకంగా దేవాలయానికి వెళ్ళవలసిన అవసరమేముందని ఆ మహానుభావుణ్ణి ఒక భక్తుడు ప్రశ్నిస్తాడు. అప్పుడు
భగవాన్ శ్రీరామకృష్ణులు ఆవు శరీరంలోని అన్ని భాగాల్లో పాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. అంత మాత్రం చేత ఆవు నోటి నుంచో చెవిని మెలిపెట్టినప్పుడో పాలు రావు కదా. కేవలం ఆవు పొదుగును పితికినప్పుడే పాలు పొందవచ్చు. అదేవిధంగా భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. ఈ చరాచర ప్రకృతిలోనే కాదు, విశ్వమంతా ఆయన పరివ్యాప్తి చెందాడు. కానీ ఆయన దర్శన భాగ్యం అంత సులువు కాదు. వేటిలోనూ ఆయన్ను ప్రత్యక్షం చేసుకోలేము. శతాబ్దాలుగా ఎందరో సాధువులు, భక్తులు తీవ్ర తపస్సుతో, యోగ ధ్యానాదులతో సాధనా ఫలంగా ఆలయాల్లో ఆయన దివ్యశక్తి కృపావృష్టి వర్షిస్తుంది అని వివరించారు. అదేవిధంగా శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు మనకి హైందవ సాంప్రదాయంలో ఆలయాల గురించి ఈ విధంగా వివరించారు. మన ఆలయాలు సామూహిక ఆరాధనకు, ధ్యానానికి ఉద్దేశించినవి కావు. హిందువుల ఆలయాల ఉద్దేశమే వేరు. జీవితంలో భగవంతుడు మనకు అనుగ్రహించిన వస్తువులు, సౌకర్యాలు తిరిగి ఆయనకు సమర్పించకుండా మనం అనుభవించడం సరికాదు. ఆయన సమర్పించిన వాటిలో కొంత భాగాన్ని తిరిగి ఆరాధన రూపంలో ఆ స్వామికే అర్పించడం సబబుగా ఉంటుందని మానవుడు భావించాడు. అలా భగవంతుడు మనకి ఇచ్చిన దానిలో తిరిగి కొంత ఆయనకు నివేదన రూపంలో బహిరంగంగా సమర్పించడం కోసం దేవాలయాలు నిర్దేశితమయ్యాయి. ఉదాహరణకు, సమాజంలో మనం అనుభవించే గృహ, వస్తు, వస్త్ర, ఆభరణ, సంగీత, నృత్యాది సౌఖ్యాలకు సంబంధించి మనను రక్షించే మహారాజుకి ఏ విధంగానైతే కప్పం చెల్లిస్తామో, సకల లోకాలకు, ప్రాణులకు జగద్రక్షుడికి కొంత ప్రసాదం కృతజ్ఞతారూపంలో సమర్పించేందుకు దేవాలయాల్లో పూజాది కార్యక్రమాలు రూపొందాయి. మనం జీవితంలో ఎన్నో అనుభవిస్తాం. ఇలా అన్నపానాదులు, సుఖ సౌకర్యాదులకు కృతజ్ఞతగా, ప్రతిఫలంగా ముందు ఆ భగవంతుడికి ఆహార, వస్త్ర, ఆభరణ, సంగీత, పుష్ప, దీప, సుగంధాదులను నివేదించాలి. అనంతరమే వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. ఆలయంలో భగవంతుడికి ప్రసాదం నివేదించిన తర్వాత అక్కడ మోగే గుడి గంటల శబ్దం వినదే మధ్యాహ్నం భోజనం కూడా చేయకపోయేవారు మన పూర్వీకుల్లో కొందరు. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, స్పర్శ ఇలా పంచేంద్రియాల ద్వారా విభిన్న ప్రచోదనాలు మన మెదడుకు చేరుతాయి. ఇలా ఒక్కో ఇంద్రియం ఒక్కో రకమైన భౌతికపరమైన ఆనందాన్ని అందజేస్తుంది. అలా పంచేంద్రియాల ప్రేరణల ద్వారా మనం పొందిన ఆనందం, అనుభూతులకు కృతజ్ఞతగా పంచోపచారాల రూపంలో నివేదనలు అందజేస్తాం. గంధం, పుష్పం, దీపం, ధూపం, నైవేద్యం ఇలా 5 రకాల ఆరాధనల సమాహారమే పంచోపచారాలు. ఈ సమర్పణ ప్రక్రియ ఇంద్రియాల ప్రేరణలను వక్ర మార్గం నుంచి రుజువర్తనం వైపు పయనింపచేస్తాయి. ఇలాంటి ఆరాధన మన ఆలోచనలను దివ్యమైన లక్ష్యం వైపు పయనించేందుకు ఉపయోగపడతాయి. మనము అనుభవించే సుఖాలకు, సౌకర్యాలకు కృతజ్ఞతగా అందుకు అనుగుణంగా భగవంతుడికి సేవలు, ఉపచారాలు చేయాలి. సాధారణ పంచేంద్రియాలతో సుఖాలు అనుభవించేవారు పంచోపచారాలు చేస్తే, మరిన్ని సుఖాలు అనుభవించేవారు షోడశోపచారాలు చేయాలి. మహారాజులు, చక్రవర్తుల స్థాయిలో సుఖాలు అనుభవించేవారు చతుషష్ఠి అంటే 64 ఉపచారాలు ఆయా సేవల రూపంలో సమర్పిస్తారు. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి ఈ మేధోపరమైన వివరణ
సమర్థన హిందూ ఆలయ సేవల విశిష్టతను, అంతరార్థాన్ని విపులంగా విశదీకరిస్తుంది. నేటికి దక్షిణాది దేవాలయాల్లో ఈ సమున్నత ఆలయ సాంప్రదాయ సేవలు శాస్త్రోక్తంగా అమలవుతున్నాయి. ముఖ్యంగా భారతదేశంలోని ఆలయాలు ఈ కార్యకలాపాలకు స్థావరాలు. మన సంస్కృతి నాగరికతల బహుముఖ అభివృద్ధిలో దేవాలయాల పాత్ర విశేషమనే చెప్పుకోవాలి. భారతదేశ ఔన్నత్యం, వివిధ రంగాల పురోభివృద్ధి దేవాలయాలతో ముడిపడి ఉంది. భారతదేశమంతా దేవాలయ సంస్కృతి పరివ్యాప్తి చెందిందనడంలో అతిశయోక్తి లేదు. కీకారణ్యాలలో, పర్వత శిఖరాలపై, పవిత్ర నదీ పరివాహక ప్రాంతాల్లో, మహాసముద్ర తీరాల్లో కూడా కోవెలలు వెలిసాయి. పవిత్రంగా, నిర్మలంగా, ప్రశాంతంగా, రమణీయంగా ఉన్న ప్రదేశాలు, పరిసరాలు ఆలయ నిర్మాణానికి అవకాశాన్ని కల్పించాయి. ముఖ్యంగా మన మహర్షులు అటువంటి ప్రశాంత ప్రదేశాలనే దేవాలయ నిర్మాణానికి ఎంపిక చేసుకున్నారు. తమ అంతిమ లక్ష్యమైన ఆత్మ సాక్షాత్కారానికి దోహదపడేలా ఆలయాలను తీర్చిదిద్దుకున్నారు. ఇది మనకి దేవాలయం హైందవ సంస్కృతికి ప్రతీక అనే పుస్తకంలో భాగంగా ఆలయాల యొక్క విశిష్టత. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.